వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, మనం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏడిఎంఎస్ ఎలక్ట్రికల్ బైక్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఎందుకు అంటే ఏడిఎంఎస్ ఎలక్ట్రికల్ బైక్స్ ద్వారా వీళ్ళు మనకి మనీ ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారు. సో ఎవరైతే వీళ్ళ దగ్గర బైక్ కొంటున్నారో, మీరు కొనాలని లేకపోయినా సరే, మీరు కొనకపోయినా సరే, వీళ్ళ ప్లాన్లో మనం జాయిన్ అయ్యి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఎందుకు వీళ్ళు బైక్ సెల్ చేయకుండా ఇలాంటివన్నీ పెడుతున్నారు అంటే, నార్మల్గా ఒక కంపెనీ వచ్చేసరికి వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టాలి. సో అది సెలబ్రిటీలకైనా కానివ్వండి, మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా కానివ్వండి, వీళ్ళు కొన్ని కోట్లు అనేది అడ్వర్టైజ్మెంట్కి వీళ్ళు స్పెండ్ చేయాల్సి అయితే వస్తుంది. సో వీళ్ళు ఏం చేశారు అంటే, డైరెక్ట్గా సెలబ్రిటీల ద్వారా కాకుండా వీళ్ళ కస్టమర్స్ ద్వారానే వీళ్ళు పబ్లిసిటీ అయితే చేసుకున్నారనమాట, అడ్వర్టైజ్మెంట్ అయితే చేసుకుంటున్నారు. సో అది ఏ విధంగా చేస్తున్నా అనేది ఇప్పుడైతే నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీ వచ్చేసరికి ఏడిఎంఎస్. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే, బైక్స్ని మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తారనమాట, ఎలక్ట్రికల్ బైక్స్. సో బైక్స్ అనే కాదు, ఎలక్ట్రికల్ ట్రక్స్ కానివ్వండి, ఆటోస్ కానివ్వండి. సో కార్స్లో కూడా వీళ్ళు ఫ్యూచర్లో వీళ్ళ కార్స్ని కూడా తీసుకురాబోతున్నారు. కంపెనీ వచ్చేసరికి నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ అని చెప్పేసి 18 టైప్స్ మనకి బైక్స్ని అయితే వీళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. 18 మోడల్స్ని వీళ్ళు వెహికల్స్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తున్నారు. సో ఏ కంపెనీ అయినా చూసుకోండి, ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చేసరికి 2-3 మోడల్స్ మాత్రమే లాంచ్ చేస్తుంది. సో వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా 18 మోడల్తో మార్కెట్లోకి ఎంటర్ అయితే అయ్యారు. సో ఇందులో మనం ఏ బైక్ అయినా సరే తీసుకోవచ్చు, లేదా మనం అడ్వాన్స్ పే చేసి ఈ ప్లాన్లో అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. సో మీరు బైక్ తీసుకున్నా తీసుకోకపోయినా మీరు ఇందులో మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఎందుకు ఇలా చేస్తున్నది మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం. సో అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయాలి కాబట్టి, ఎవరైతే వీళ్ళ కస్టమర్ అయితే ఉన్నారో, ఎవరైతే వీళ్ళు బైక్ తీసుకోవాలనుకుంటున్నారో, ఇన్కేస్ తీసుకోకపోయినా పర్వాలేదు, వీళ్ళ ప్లాన్లో జాయిన్ అవ్వడం ద్వారా ఏంటంటే మౌత్ పబ్లిసిటీ అయ్యి వీళ్ళ యొక్క ప్రోడక్ట్ గురించి ఓవరాల్గా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్న కాన్సెప్ట్ తోటి వీళ్ళు ఈ ప్లాన్లోకి రావడం అయితే జరిగింది, ఈ బిజినెస్ ప్లాన్ తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో కంపేర్ టు వేరే కంపెనీస్ చూసుకోండి, అవి అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే డైరెక్ట్గా మనకి సెలబ్రిటీల దాకా లేదా ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా కానీ మనకి పబ్లిసిటీ అయితే చేస్తారు, అడ్వర్టైజ్మెంట్ అయితే చేసుకుంటారు. సో దీని గురించి ఏంటి అనేది ఇప్పుడైతే చూద్దాం, కంపెనీ గురించి. సో ఒక షార్ట్గా నేను మీకు చెప్తాను. సో ఇది వచ్చేసరికి ఏడిఎంఎస్ వల్ల ఎక్స్పర్ట్ టీమ్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి దీని యొక్క లీగల్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అండ్ అలాగే మార్కెటింగ్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ అన్నీ ఇక్కడైతే ఉన్నాయన్నమాట. నేను మీకు వీటి డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే కంపెనీ వచ్చేసరికి మనకి ఈ బైక్స్, ఎలక్ట్రికల్ బైక్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, ఎలక్ట్రికల్ స్పోర్ట్స్ బైక్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, అండ్ ఎలక్ట్రికల్ ఆటోస్, ట్రాక్టర్స్, కార్స్ అండ్ ఎలక్ట్రిక్ పే. సో ఏంటంటే ఈపే. సో మనం ఫోన్పే, గూగుల్ పే ఏ విధంగా యూజ్ చేసుకుంటామో, సో వీళ్ళ ప్రోడక్ట్ని యూజ్ చేసుకొని వీళ్ళ సైట్ ద్వారా మనం రీఛార్జ్ కానీ మొబైల్ పేమెంట్స్ కానీ చేసుకోవచ్చు. సో దీని ద్వారా ఏంటంటే వీళ్ళకి మళ్ళీ ఇన్కమ్ అయితే జనరేట్ అయితే అవుతుందన్నమాట. సో మనకు తెలిసిందే పొల్యూషన్ గురించి, నార్మల్ పెట్రోల్ వెహికల్స్ యూజ్ చేస్తే ఏ విధంగా ఉంటుందో. అండ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే వార్ జరుగుతుంది. సో దాని ద్వారా ఏంటి అంటే మనకి ఆయిల్ ప్రైస్ అనేవి పెరిగే ఛాన్స్ అయితే ఉన్నాయి, ఆయిల్ షార్టేజ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో అందరూ ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు వెళ్తారు. సో ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ అంతా ఎలక్ట్రికల్ వైపు ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కువ మోడల్స్తో మార్కెట్లోకి రావడం అయితే జరుగుతుందన్నమాట. సో మనకు తెలిసిందే 18 మోడల్స్ మనకి వెహికల్స్ అయితే వీళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగింది. సో వీళ్ళ యొక్క వెహికల్స్ క్వాలిటీ చూసుకుంటే నేను మీకు ఒక వీడియో అయితే చేస్తాను అనమాట ఎలక్ట్రికల్ వెహికల్ గురించి. సో వీళ్ళ యొక్క క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది, అక్రాలిక్ ఫైబర్తో వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ అయితే చేశారనమాట. వీటి యొక్క బాడీ వచ్చేసరికి అన్బ్రేకబుల్ బాడీ అనమాట. సో మార్కెట్లో ఎటువంటి బైక్ అయితే లేదు. సో దీని గురించి నేను మీకు కంప్లీట్గా వీడియో అయితే చేస్తాను. ఇంకొకటి వచ్చేసరికి మన ఛానల్ అప్లోడ్ అయితే చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, వీడియో అయితే ప్లే అవుతుంది. అన్బ్రేకబుల్ బాడీ అనమాట చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఫ్యూచర్లో మనకి వీళ్ళు ఎలక్ట్రికల్ ట్రాక్టర్స్ అయితే తీసుకురాబోతున్నారు, ఈ బుల్లెట్ అయితే తీసుకురాబోతున్నారు, అండ్ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా జరుగుతుందన్నమాట. సో టోటల్ మనకి 18 మోడల్స్తో వీళ్ళు మార్కెట్లోకి రావడం జరిగింది. సో అన్బ్రేకబుల్ బాడీస్తో వీళ్ళు తీసుకొస్తున్నారు. బోష్ మోటార్ అనమాట, జర్మన్ టెక్నాలజీ, లిథియం అయాన్ బ్యాటరీ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి బైక్లో కూడా. సో ఇది మనకి బ్యాటరీ గురించి అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. సో ఓవరాల్ ఇండియాలో 9 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే 2000+ షోరూమ్స్ అయితే ఉన్నాయి ఓవరాల్ ఇండియాలో. ఇది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మీకు డిస్ప్లేలో అయితే మీకు కనిపిస్తుంది.
సో ఇక్కడ మనం చూసుకుంటే బైక్ అనేది ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడైతే మనం చూద్దాం. సో బుకింగ్ అమౌంట్ వచ్చేసరికి మీరు ఏ బైక్ అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మీరు బుకింగ్ అయితే చేసుకోవాలి. 16,000 పే చేసి మీరు బుక్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు ఇలా బిజినెస్ సైడ్ అయితే మీకు జనరేట్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు పే చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి రిసిప్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఎందుకు అంటే మీరు ఇన్స్టెంట్గా బైక్ అయినా తీసుకోవచ్చు, లేదనుకుంటే మీరు ఎప్పుడైనా సరే మీరు బైక్ అయితే తీసుకోవచ్చు. మీ 16,000 రూపీస్ అనేది అలాగైతే ఉంటాయి అన్నమాట. సో మీరు ఇన్స్టెంట్గా తీసుకోవాలని రూల్ అయితే ఏమీ లేదు. మీరు ఎప్పుడు తీసుకున్నా మీ 16,000 రూపీస్ అలానే ఉంటాయి. మీరు ఇండియాలో ఏ షోరూమ్కి వెళ్ళినా సరే ఇక్కడ మీకు 16,000 ఆల్రెడీ మీరు పే చేశారు కాబట్టి రిమైనింగ్ అమౌంట్ పే చేస్తే మీకు సరిపోతుంది. ఎగ్జాంపుల్ వెహికల్ వచ్చేసరికి మనకి 1,16,000 అనుకోండి. మీరు ఆల్రెడీ 16,000 పే చేశారు. రిమైనింగ్ 1,00,000 పే చేసి మీరు బైక్ అయితే తీసేసుకోవచ్చు. మీకు ఫైనాన్స్ ఆర్ క్యాష్ మీద కూడా బైక్ అయితే తీసుకోవచ్చు. ఒకటి మీరు బైక్ తీసుకోవడం మీకు బైక్ అవసరం లేదనుకోండి. ఈ 16,000 అలాగే పే చేస్తారు మీరు పే చేసిన తర్వాత మనకు ఒక బిజినెస్ ఐడియా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. సో దీని ద్వారా ఏంటంటే మీరు బిజినెస్ అయితే చేయొచ్చు. సో ఏ విధంగా ఉంటుంది అంటే మీరు డైరెక్ట్గా డీలర్షిప్ అయితే తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఎవరినన్నా రిఫర్ చేసినా మీకు అమౌంట్ అయితే వస్తుందన్నమాట. సో ఇదైతే కంపేర్ టు చాలా బాగుంది. సో అదర్ నెట్వర్క్ మార్కెటింగ్తో కంపేర్ చేస్తే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇందులో రిస్క్ అయితే ఏమీ ఉండదు. రిస్క్ అనేది జీరో అనమాట. ఈ అమౌంట్ అనేది మనకి వెనక్కి మనం తెచ్చేసుకోవచ్చు. సో ఏ విధంగా అనేది ఇప్పుడైతే మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే బుకింగ్ అమౌంట్. సో నార్మల్గా ఏంటంటే మనం బైక్ బుక్ చేసుకోవాలనుకుంటే మీరు బైక్ కొనాలనుకున్నా మీరు ప్లాన్లో జాయిన్ అవ్వాలనుకున్నా సరే ఖచ్చితంగా మనం బుకింగ్ అమౌంట్ అయితే ఉంటుంది. సో మనం బుక్ చేసుకోవాలి. సో ఏ విధంగా ఉంటుంది ప్లాన్ ఏ విధంగా ఉంటుంది, వెహికల్ తీసుకున్నా మీకు తీసుకోకపోయినా ప్లాన్లో ఏ విధంగా జాయిన్ అవ్వాలనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీరు చూడండి. ఫస్ట్ మీరు వెహికల్ తీసుకోవాలనుకుంటే 16,000 పే చేస్తారు. సో ఇలా పే చేసిన తర్వాత ఇక్కడ మనకి బిజినెస్ ఐడియా అయితే వస్తుందన్నమాట. మీరు వెహికల్ తీసుకున్నా తీసుకోకపోయినా ఫస్ట్ ఇదైతే మనం ఇలా బుకింగ్ అయితే చేసుకోవాలి 16,000 పే చేసి. ఇక్కడ మీకు బిజినెస్ ఐడియా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఇలా మీకు రిసిప్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ రిసిప్ట్ ద్వారా ఏంటి అంటే మీరు ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఏ షోరూమ్కి వెళ్ళినా ఏడిఎంఎస్ షోరూమ్కి ఆల్ ఓవర్ ఇండియాలో ఏ షోరూమ్కి వెళ్ళినా సరే మీరు ఆల్రెడీ 16,000 పే చేశారు కాబట్టి వెహికల్ అనేది 1,16,000 అనుకోండి. మీరు ఆల్రెడీ 16,000 పే చేశారు. రిమైనింగ్ 1,00,000 పే చేసి మీరు బైక్ అయితే తీసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా సరే ఈ 16,000 అలానే ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే మీరు బైక్ అయితే తీసుకోవచ్చు. సో ఇన్స్టెంట్గా తీసుకోవాలి అని అయితే లేదు. సో మీరు ఎప్పుడైనా సరే బైక్ అయితే తీసుకోవచ్చు. మీకు లేదు నేను తీసుకోను నాకు అవసరం లేదనుకుంటే మీరు వీళ్ళు ఇచ్చిన బిజినెస్ ఐడితో మీరు బిజినెస్ అయితే చేయొచ్చు అనమాట. ఒకటి డైరెక్ట్గా డీలర్షిప్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ లేదనుకుంటే మనం ఒకరిని రిఫర్ చేసి అంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోవాలనుకుంటే ఈ వెహికల్ మీరు రిఫర్ చేయండి. సో ఇలా మీరు రిఫర్ చేసినందుకు మీకు రెఫరల్ అమౌంట్ అయితే వస్తుందన్నమాట. సో దీని గురించి మనం కంప్లీట్గా మాట్లాడుకుందాం. సో ఇందులో మీకు అడ్వాంటేజ్ ఏముంది, మీకు 16,000 రూపీస్ మనం పే చేయాలి కదా, నేను ఎవరిని జాయిన్ చేయలేకపోతే ఏం చేస్తాను అనేది కూడా మనం తెలుసుకుందాం. ఒకటి మీరు వెహికల్ తీసుకున్నా మీ అమౌంట్ మీకు వస్తుంది. వెహికల్ తీసుకోకపోయినా మనం అమౌంట్ అయితే మనం తిరిగి పొందొచ్చు. అండ్ అలాగే మనం ఎక్స్ట్రా అమౌంట్ ఇన్కమ్ కూడా మనం జనరేట్ అయితే చేయొచ్చు. లేదు నేను వెహికల్ తీసుకొని నేను ఎవరిని రిఫర్ కూడా చేయలేదు అనుకున్న వాళ్ళకి కూడా ఇందులో ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు మనం దీని యొక్క బిజినెస్ ప్లాన్ గురించి అయితే మనం చూద్దాం. సో గైస్ ఇక్కడ మనం ఏడిఎంఎస్ ప్లాన్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా జాయిన్ అవ్వాలి ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బైక్ తీసుకోవాలనుకున్నా సరే, మీరు ప్లాన్లో జాయిన్ అవ్వాలనుకున్నా సరే, మీరు బైక్ తీసుకోకపోయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లాన్లో అయితే జాయిన్ అయితే అవ్వాలి. సో ఏంటంటే మనం ఫస్ట్ 16,000 పెట్టి బైక్ అడ్వాన్స్ అయితే పే చేస్తాం, బైక్ని అయితే బుక్ చేసుకుంటాం. సో ఇలా బుక్ చేసుకున్నప్పుడు మనకి బైక్ అనేది మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఈ 16,000 రూపీస్ అనేది మీకు అలానే ఉంటాయి. సో మీరు 1 year తర్వాత కానీ మీకు లైఫ్ టైం ఎప్పుడైనా సరే మీకు 16,000 రూపీస్ అలానే ఉంటాయి. మీరు ఏ బైక్ తీసుకున్నా సరే తర్వాత ఈ 60,000 రూపీస్ అనేవి కట్ అయ్యి రిమైనింగ్ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది అనమాట ఆల్ ఓవర్ ఇండియాలో. సో ఎక్కడికి వెళ్ళినా సరే ఇది మీకు అప్లై అయితే అవుతుంది. ఇలా మీరు 16,000 కట్టినందుకు మీకు ఒక ఐడి అయితే ఇస్తాడనమాట. ఈ ఐడి ద్వారా ఏంటంటే మీరు డైరెక్ట్గా బైక్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మీ రిఫరెన్స్ ద్వారా ఎవరన్నా బైక్ తీసుకుంటే మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ బైక్స్ తీసుకుంటే ఒక బైక్ తీసుకుంటే మీరు పే చేసిన 16,000 రూపీస్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయితే అయిపోతుంది. మీ రిఫరెన్స్ ఐడి ద్వారా ఎవరైనా బైక్ అనేది బుక్ చేసుకుంటే సో మీకు మీ 16,000 రూపీస్ మీకైతే వచ్చేస్తాయి. లేదు ఎవరు బైక్ తీసుకోలేదు అనుకోండి,
మీరు ఇలా ప్లాన్లో జాయిన్ అయిన వెంటనే మీకు 16,000 రూపీస్తో పాటు అడిషనల్గా ఇంకొక 16,000 రూపీస్ అనేది మీ వ్యాలెట్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇచ్చిన ఐడి దగ్గర వ్యాలెట్ అయితే ఉంటుంది. ఆ వ్యాలెట్లో మనకి 16,000 రూపీస్ అనేది మనకి యాడ్ అయ్యి ఉంటుంది. మనం బైక్ పే చేసిన 16,000 అలానే ఉంటాయి. ఎక్స్ట్రాగా 16,000 రూపీస్ అయితే మనకి వీళ్ళు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఏంటి అంటే మనం ఇంకొక పర్సన్ని రెఫర్ చేసాం, అంటే ఇందులో జాయిన్ చేయించాం. ఏ అనే పర్సన్ని మనం జాయిన్ చేయించాం. ఇలా మనం రెఫర్ చేసినందుకు ఇతను బైక్ తీసుకోలేదు, జస్ట్ నార్మల్గా జాయిన్ అయితే అయ్యాడు. ఇతను కూడా 16,000 పే చేసి జాయిన్ అయ్యాడు. సేమ్ మనకి ఏమైతే వచ్చాయో ఇతనికి కూడా ఇవే అప్లై అయితే అవుతాయి. సో దీని ద్వారా ఏంటంటే మనం ఒక పర్సన్ని రెఫర్ చేసినందుకు మనకి 5,000 రూపీస్ అయితే కంపెనీ వాడు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇందులో మనకి టీడీఎస్ కట్ అవుతుంది అండ్ జిఎస్టీ కూడా కట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ మనకి అమౌంట్ అయితే మన డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో అయితే క్రెడిట్ అయితే అవుతుంది అనమాట. ఇది ట్యాక్సబుల్ ఇన్కమ్ అనమాట. సో మనకి ఇది ట్యాక్స్ అయింది కాబట్టి 100% లీగల్ అనమాట ఈ 5,000 రూపీస్ అనేది. ఇంకొకటి ఏంటి అంటే ఏదైనా పర్సన్ జాయిన్ చేయించాం, సో మనకి 5,000 రూపీస్ అయితే వచ్చాయి. ఇంకో సైడ్ ఏం చేసామంటే మన లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ వచ్చేసరికి ఇంకొక పర్సన్ని మనం రెఫర్ చేసాం. ఇలా రెఫర్ చేసినందుకు అంటే మీరు ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీ కానీ ఎవరినైనా సరే రెఫర్ అయితే చేయొచ్చు. ఇలా రెఫర్ చేసినందుకు ఇక్కడ మనకి 16,000 రూపీస్ ఉంది కదా, ఇది ఓపెన్ అయ్యి ఇక్కడ మనకి ఇంకొక 4,000 రూపీస్ అయితే వీడు యాడ్ చేస్తాడు. మొత్తం మనకి టోటల్గా 20,000 రూపీస్ వీడు ఇవ్వడం అయితే జరుగుతుంది. దీన్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలంటే కైలాష్ బజార్ అనే వీళ్ళకి ఒక వెబ్సైట్ అయితే ఉంది. ఆ వెబ్సైట్లో ఆ వెబ్సైట్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళది వెబ్సైట్ అనమాట. వీడిచ్చిన 20,000 రూపీస్ అనేది ఇక్కడ మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఏ విధంగా అంటే వీళ్ళకి మనం గూగుల్ పే, ఫోన్పే ఏ విధంగా యూజ్ చేస్తామో మనం ఈపే, ఏడిఎంఎస్ ఈపే అని ఉంటుంది. సో ఇందులో మనం మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, ప్రీపెయిడ్ పోస్ట్పెయిడ్ బిల్స్ పే చేసుకోవచ్చు, టీవీ రీఛార్జ్ చేసుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ, ఫ్లైట్ బుక్ చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డ్ బిల్స్ పే చేసుకోవచ్చు, గ్యాస్ బుక్ చేసుకోవచ్చు, బస్, క్యాబ్స్ అండ్ హోటల్ కూడా ఇందులో మనం బుక్ చేసుకోవచ్చు. మీరు 20,000 రూపీస్ని ఇందులో మీరు స్పెండ్ చేసేసుకోవచ్చు. అండ్ ఈపే వాడినందుకు మీకు 2 to 5% క్యాష్ బ్యాక్ కూడా వస్తుందన్నమాట. మీరు ఇందులో ఏ బిల్స్ పే చేసినా సరే, మీరు క్రెడిట్ కార్డ్ బిల్స్ కానీ మీరు బస్ బుక్ చేసిన ఏ బిల్ పే చేసినా సరే మీకు 2 to 5% అయితే క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. సో ఈ 2,000ని ఈ 20,000 ఇందులోనే కాకుండా మీరు ఫుడ్ ఐటమ్స్లో స్విగ్గీ, జొమాటోలో మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క కూపన్ వచ్చేసి 500 రూపీస్ వర్త్ ఉంటుంది. సో దీన్ని మీరు ఇన్స్టెంట్గా మీకు 20,000కి ఎన్ని వస్తాయంటే 40 వస్తాయి. సో 40 కూపన్స్ అన్ని మీరు ఇన్స్టెంట్గా వాడేసుకోవచ్చు. మీరే కాదు ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా మీరు కూపన్స్ ఇచ్చేయచ్చు. అలా మీరు పే చేసిన 16,000 రూపీస్ని మీరు ఇక్కడ రికవర్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇలా స్విగ్గీ, జొమాటోలో మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదా మీకు లేదు అనుకుంటే ఎవరికైనా ఇచ్చేసి మీరు అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనం ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఏ విధంగా షాపింగ్ చేస్తున్నామో ఏడిఎంఎస్ ఆన్లైన్ షాపింగ్ అయితే ఉంది. ఇందులో మనం ఆ డబ్బుల్ని ఇక్కడ మనం రికవరీ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం ఆన్లైన్ షాపింగ్లో స్పెండ్ చేసేయచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి 101 ప్యాకేజ్ అయితే ఉంటాయి. ఇందులో మనకి హెల్త్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. సో మనకి ఫిట్నెస్ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి, ప్రోటీన్ పౌడర్స్ కానీ అలా కానీ. ఇక్కడ మనం ఈ అమౌంట్ ఇందులో మనం ఆర్డర్ అయితే చేసేసుకోవచ్చు. డైరెక్ట్గా మన ఇంటికి అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మూవీ థియేటర్స్, ఐనాక్స్ మూవీ థియేటర్స్లో మనకి వర్త్ 500 రూపీస్ కూపన్ అయితే ఉంటుంది. మీరు 20,000 రూపీస్ని మూవీ థియేటర్స్లో వాడేసుకోవచ్చు. అంటే ఎట్ ఎ టైం కాదు, మీరు ఎప్పుడైనా సరే దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటి అంటే హాలిడే బుకింగ్, అంటే 2 nights అండ్ 3 days మనకి 3 star అబోవ్ టు 5 star హోటల్స్లో మీరు 2 nights అండ్ 3 daysకి మీరు బుక్ చేసుకోవచ్చు. 1 time మాత్రమే ఇది మనం యూజ్ చేసుకోవాలి. ఫ్రీగా మీరు బుక్ చేసేసుకోవచ్చు. సైట్లోకి వెళ్ళండి, కైలాష్ బజార్ సైట్లోకి వెళ్ళండి, మీరు లాగిన్ అవ్వండి. హాలిడే బుకింగ్ ఉంటుంది. దీన్ని మీరు ఓపెన్ చేసుకొని మీరు ఎక్కడైతే ఉంటున్నారు లొకేషన్, మీరు హైదరాబాద్ ఉంటే హైదరాబాద్, బ్యాంకాక్ ఉంటే బ్యాంకాక్, సో మీరు ఎక్కడున్నా సరే, ఏ స్టేట్లో ఉన్నా సరే మీరు దీన్ని ఓపెన్ చేసి మీరు ఉంటున్న ప్లేస్ సెర్చ్ చేస్తే ఇందులో లిస్ట్ అయిన హోటల్స్ అయితే ఉంటాయి. ఆ హోటల్స్లో మీరు ఫ్రీగా స్టే చేయొచ్చు. ఈ 20,000 రూపీస్ అక్కడ మీరు యూజ్ చేసేసుకోవచ్చు. సో ఇన్ని విధాలుగా మనం పెట్టిన అమౌంట్ అనేది రికవర్ అయితే చేసేసుకోవచ్చు. ఇవన్నీ మనం డైలీ అయితే యూజ్ చేస్తుంటాం. బిల్ పేమెంట్స్ యూజ్ చేస్తాం, స్విగ్గీ, జొమాటో యూజ్ చేస్తాం, సో ఆన్లైన్ షాపింగ్ వాడతాం, అండ్ అలాగే మూవీ థియేటర్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. సో హాలిడే ప్యాకేజ్ అనేది కూడా
ఒక మంచిదనమాట. ఎవరైతే మంచిగా ట్రిప్ వేయాలనుకున్నారో సో దీనైతే మీరు 100% దీన్ని మనం యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇందులో మనం 101 ప్రొడక్ట్స్ అయితే మనం ఇందులో కూడా ఆర్డర్ అయితే చేసేసుకోవచ్చు. వీడిచ్చిన 20,000 రూపీస్ని మనం కంప్లీట్గా ఇక్కడ మనం రికవరీ అయితే చేసేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి స్కామ్ అయితే ఏం లేదు, ఎటువంటి ఫ్రాడ్ అయితే ఏం లేదు. ఎందుకంటే కైలాస్ బజార్ అనే సైట్ అనేది ఏడిఎంఎస్ వాళ్ళది. సో దీని ద్వారా ఏంటి అంటే వీటి సైట్ని ఎక్కువ మంది యూజ్ చేస్తారని చెప్పేసి వాడైతే ఈ విధంగా కనెక్ట్ చేయడం అయితే జరిగింది. నార్మల్గా అదర్ నెట్వర్కింగ్ మార్కెట్లో ఏ విధంగా ఉంటుందంటే మనం వాళ్ళ ప్రొడక్ట్స్ అయితే సెల్ చేయాల్సి ఉంటుంది, కంటిన్యూస్గా రెఫర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడతో మనకి ఇంకా ఇదైతే అవ్వలేదు. ఇంకా దీని గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం. సో ఇక్కడ మనకి 20,000ని అలా మనం రికవర్ అయితే చేసేసుకోవచ్చు. వాటిలో మనం 20,000 రూపీస్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం పే చేసిన 16,000 రూపీస్ బైక్కి అలానే ఉండిపోయింది. ఎవరైనా రిఫర్ చేసుకుంటే లేదా మీరు బైక్ తీసుకున్న 16,000 యూజ్ చేసేసుకోవచ్చు. ఎవరైనా బైక్ తీసుకుంటే మీ ఐడి ద్వారా తీసుకున్నా సరే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. ఇంకొకటి ఏంటి అంటే ఇన్కమ్ అనేది ఇంకా మనం ఏ విధంగా జనరేట్ అవుతుంది అంటే ఇందులో ఇంకా మనమే అందరినీ జాయిన్ చేయాలంటే అలా అని కాదు. సో ఇందులో ఉన్నది ఏంటి అంటే ఇక్కడ ఏ అనే పర్సన్ ఇంకొక పర్సన్ని రెఫర్ చేశాడు అనుకోండి, బి అనే పర్సన్ ఇంకొక పర్సన్ని రెఫర్ చేశాడు. ఇక్కడ ఏ అనే పర్సన్ ఒక పర్సన్ రెఫర్ చేసినందుకు బి అనే పర్సన్ ఒకరిని రెఫర్ చేసినందుకు ఒక పేర్ కింద కన్సిడర్ చేసి లెఫ్ట్ సైడ్ ఒకరు రైట్ సైడ్ ఒకరు మనకి పేర్ అయ్యారు కాబట్టి మనకి 3,000 రూపీస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అర్థమైంది కదా. లెఫ్ట్ సైడ్ ఏ అనే పర్సన్ ఒక సీని రెఫర్ చేశాడు, బి అనే పర్సన్ ఒక డీని రెఫర్ చేశాడు. ఇక్కడ ఒకటి మనకైనందుకు మనకి 3,000 రూపీస్ వస్తాయి. సో వీళ్ళకి మనకి ఈ విధంగా వచ్చిందో 5,000 రూపీస్ అయితే వస్తాయి. సో అండ్ ఇంకొక పర్సన్ యాడ్ చేస్తే ఈ బెనిఫిట్స్ వస్తాయి. బి అనే పర్సన్ కూడా డి అనే పర్సన్ రెఫర్ చేశాడు కాబట్టి 5,000 రూపీస్ ఈ పర్సన్కి వస్తాయి. ఎవరు రెఫర్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే అమౌంట్ అయితే వెళ్తుందన్నమాట. సో లేదు నేనే డైరెక్ట్గా రెఫర్ చేశాను, ఇక్కడ ఏ అనే పర్సన్ రెఫర్ చేయలేదు, సో నేనే డైరెక్ట్గా రెఫర్ చేశాను అనుకోండి, నేను ఇంకొక పర్సన్ని తీసుకొచ్చి సి అనే పర్సన్ రెఫర్ చేశాను, ఏ కింద వేసాను అనుకోండి, నాకు 5,000 రూపీస్ వస్తాయి. ఇక్కడ ఏకి అనేది ఏమీ రాదు, ఎందుకంటే నేను రెఫర్ చేశాను కాబట్టి నాకు 5,000 వస్తాయి. అండ్ ఇక్కడ నేను మళ్ళీ ఇంకొక పర్సన్ రెఫర్ చేశాను, నేను ఇంకొకరిని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశాను, నాకు 5,000 రూపీస్ వస్తాయి. ఇక్కడ బి అనే పర్సన్ ఇంకొక పర్సన్ జాయిన్ చేయించాడు. అప్పుడు ఏమవుతుంది అంటే ఏ అనే పర్సన్కి ఏం చేయలేదు కాబట్టి ఏం చేయకపోయినా సరే ఏకి ఒక సైడు సో ఈ విధంగా పేర్ అయినందుకు గాను మనకి అమౌంట్ కూడా ఎర్న్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏ అనే పర్సన్ ఇంకొక పర్సన్ జాయిన్ చేశాడు అనుకోండి, సో ఇక్కడ మనకి ఏంటి ఓవరాల్గా ఇక్కడ మనకి ఇద్దరు అయితే ఉన్నారు లెఫ్ట్ సైడ్, బట్ రైట్ సైడ్ ఒకళ్ళే అయితే ఉన్నారు. ఇక్కడ ఒకరిని తీసుకొని ఇక్కడ ఇందులో ఒకరిని తీసుకొని ఒక పేరు కింద మనకి 3,000 రూపీస్ అయితే వీడు మనకి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో అయితే వేస్తాడనమాట. ఇందులో కూడా టీడీఎస్ అండ్ జిఎస్టీ ఇవన్నీ కట్ అయ్యి మనకి అమౌంట్ అయితే వస్తుందన్నమాట ఇందులో కూడా మనకి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక పర్సన్ మిగిలిపోయాడు కదా, ఇక్కడ ఒక పర్సన్ వెయిట్ చేస్తాడు. ఇక్కడ ఒక బి అనే పర్సన్ ఒకరిని రిఫర్ చేసినా మనకి ఒక పేరు అయ్యి 3,000 రూపీస్ అయితే వస్తాయి. ఈ రెండు ఒక పేరు అయ్యి 3,000 రూపీస్ అయితే వస్తాయి. లేదు మీరే డైరెక్ట్గా ఒక పర్సన్ రెఫర్ చేశారు, సో మీరే డైరెక్ట్గా ఇక్కడ మీరు ఇక్కడ 2 మెంబర్స్ ఉన్నారు కదా, ఇక్కడ ఒకరు ఉన్నారు కదా, ఇక్కడ మనకి 3,000 రూపీస్ అయితే వేస్తాడనమాట. ఇక్కడ ఒక పర్సన్ అయితే వెయిట్ చేస్తున్నాడు. మీరే డైరెక్ట్గా ఏం చేశారంటే వీడి కింద వేయడం అయితే జరిగింది. ఒక పర్సన్ రెఫర్ చేశారు, ఎలా రెఫర్ చేసినందుకు మీరే డైరెక్ట్గా 5,000 రూపీస్ ప్లస్ ఇక్కడ ఒకడు వెయిట్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఒకడు యాడ్ అయ్యాడు కాబట్టి ఇంకొకడు ఇది ఒక పేరు కింద కన్సిడర్ చేసి ఇంకొక 3,000 రూపీస్ వేస్తాడు. మీకు టోటల్గా మీకు 8,000 రూపీస్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీరే అందరినీ చేయకపోయినా మీ కింద ఉన్న వాళ్ళు వర్క్ చేసినా సరే సో ఈ చైన్ ఇలా కంటిన్యూ అవుతుంది. సో మీరు కింద ఉన్న వాళ్ళు రెఫర్ చేసినా సరే మీకు అమౌంట్ అయితే వస్తుంది. సో ఇలా ఎవరెవరో రెఫర్ చేశారు సో ఇలా రెఫర్ చేసుకుంటూ వెళ్ళారు. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఒక 100 మెంబర్స్ అయిపోయారు అనుకోండి, రైట్ సైడ్ 50 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ 50ని ఇక్కడ ఇందులో 50 తీసుకొని ఇక్కడ ఇందులో 50 తీసుకొని 50 ఇంటూ 3,000 రూపీస్ అయితే వేస్తాడనమాట. డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే వేస్తాడు. ఇక్కడ మనకి ఇంకొక 50 మెంబర్స్ వెయిట్ చేస్తున్నారు. మనం కానీ ఎవరైనా రెఫర్ చేసినా ఇలా ఒకరిని రెఫర్ చేశాడు, వీడియో ఒకరిని రెఫర్ చేశాడు, ఇక్కడ ఇంకొక 2 మెంబర్స్ కొత్తగా జాయిన్ అయ్యారు, ఇక్కడ 2 ఇక్కడ 50లో 2 మెంబర్స్ని తీసుకుంటాడు. ఇక్కడ 2 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 2 పేర్స్ కింద చేసి మనకి 2 ఇంటూ 3 సో 6,000 రూపీస్ మనకి వేస్తాడు. రిమైనింగ్ 48 మెంబర్స్ వెయిట్ చేస్తారు. ఇలాగా అంటే 48 మెంబర్స్ ఇలాగా వెయిటింగ్లో ఉంటారు.
ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళకి అమౌంట్ వస్తుంది. ఇక్కడ కూడా ఇలా కంటిన్యూ అవుతే నెట్వర్క్ ఇక్కడ కూడా మార్కెట్ అనేది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ పెయిరింగ్ ద్వారా మనం ఏం వర్క్ చేయకపోయినా సరే మనకి డబ్బులు అనేది ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో మీరు రైట్ సైడ్ కానివ్వండి, లెఫ్ట్ సైడ్ కానివ్వండి, మీరు ఎక్కడైనా సరే ఎవరినైనా సరే జాయిన్ చేయించవచ్చు. సో ఏంటంటే మ్యాక్స్ ఏంటంటే ఇందులో మనం అందరూ ఫాలో అయ్యేది, సో లెఫ్ట్ సైడ్ అనేది మన టీంని బిల్డ్ చేసుకుంటారు మంచిగా, రైట్ సైడ్ కూడా యూజ్ చేసుకుంటారు. అండ్ లెఫ్ట్ సైడ్ మీరు యాడ్ చేసుకొని ఇలా మీరు లెఫ్ట్ సైడ్ బిల్డ్ చేసుకొని మీరు రెఫర్ చేసిన వాళ్ళని రైట్ సైడ్ వేసుకుంటే ఈ టీం అనేది ఇలా కంటిన్యూ అయితే అవుతుంది. సో మీరు రెఫర్ చేసే వాళ్ళని రైట్ సైడ్ వేసుకున్నారనుకోండి, ఇలాగా ఇక్కడ మీకు రెఫర్ చేసినందుకు కానీ రెఫరల్ బోనస్ వస్తుంది. అండ్ అలాగే పేర్ అయినందుకు పేరింగ్ అమౌంట్ కూడా వస్తుంది అనమాట. ఈ విధంగా చైన్ అనేది కంటిన్యూ అవుతూ అయితే వెళ్తుంది. సో ఇందులో మనం ఇన్వెస్ట్ చేయడానికి 16,000 రూపీస్ అయితే మనం ఈజీగా అఫోర్డ్ చేయవచ్చు. అండ్ మనం 16,000ని మనం కావాలంటే మనకు వాడేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు 16,000 పెట్టి జాయిన్ అయ్యారు కదా, మీరు బైక్ తీసుకోరు, ఎవరిని జాయిన్ చేయించలేదు, సో మీ ద్వారా ఎవరు జాయిన్ అవ్వలేదు అనుకోండి. అప్పుడు మనం వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ ఉండేలాగా మనం 16,000 రూపీస్ పే చేసాం కదా, మనం 990 రూపీస్ ఎక్స్ట్రా పే చేసాం అనుకోండి, మీరు హాలిడే ప్యాకేజ్ యూజ్ చేసేసుకోవచ్చు. వన్ టైం మీరు యూజ్ చేసేసుకోవచ్చు. లేదు ఇంకొక ఎక్స్ట్రాగా 2,880 రూపీస్ పే చేసుకున్నారనుకోండి, ఈ 16,000 రూపీస్ వర్త్ ఉంది కదా మనకి, స్విగ్గీ, జొమాటో, మీకు ఆన్లైన్ పేమెంట్స్ అండ్ ఆన్లైన్ షాపింగ్, వీటన్నిటిని కూడా మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఫుడ్ ఐటమ్స్లో మనం యూజ్ చేసేసుకోవచ్చు, సినిమా థియేటర్స్లో మనం యూజ్ చేసేసుకోవచ్చు, అండ్ ఆన్లైన్ పేమెంట్ ఈపేలో మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఈ 16,000 మనం అక్కడైతే యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు లాస్ ఎంత ఉంటుంది? మహా అయితే మీరు వర్క్ చేయలేదు, మీరు బైక్ తీసుకోలేదు కాబట్టి 2,880 రూపీస్ మాత్రం మీకు లాస్ అయితే ఉంటుంది. ఇన్కేస్ లాస్ అయితే మీరు ఎవరిని జాయిన్ చేయించలేదు, మీరు బైక్ కూడా తీసుకోలేదు. సో వీళ్ళకి కూడా ఆపర్చునిటీ అయితే వీళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. సో మ్యాక్సిమం మీకు లాస్ అంతా 3,000 రూపీస్, అంటే 2,880 రూపీస్. సో మీరు మీకు ఎలా లేదన్నా సరే ఒక ఇద్దరిని జాయిన్ చేపిస్తారు కాబట్టి మీకు 100% మీకు అమౌంట్ అయితే, మీరు పే చేసిన అమౌంట్ అయితే మీకైతే వచ్చేస్తుంది. ఇందులో మనకి ఎక్కడన్నా లాస్ ఉందా? సో లాస్ అనేది లేదు, మనం రికవరీ చేసేసుకోగలం. అంత పెద్ద అమౌంట్ కూడా కాదనమాట, 16,000 రూపీస్ కాబట్టి అందరూ కూడా అఫోర్డ్ అయితే చేయవచ్చు. ఇది గాయ్స్ అయితే వీళ్ళ యొక్క ప్లాన్ వచ్చేసరికి. ఇందులో మనం సింపుల్గా జాయిన్ అయితే చేయించవచ్చు. ఇందులో పెద్ద రిస్క్ అయితే ఏమీ లేదు. మనం ఎవరికైనా సరే దీన్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయవచ్చు అనమాట. ఎవరన్నా జాయిన్ అవ్వాలనుకుంటే మన డిస్ప్లే మీద నెంబర్ అయితే కనిపిస్తుంది. సో దాన్ని మీరు వాట్సాప్లో హాయ్ మెసేజ్ పెట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే వాట్సాప్లో మీరు మెసేజ్ కూడా పెట్టవచ్చు. సో అక్కడి నుంచి ద్వారా మీకు రిప్లై అయితే ఇస్తాను. సో మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో పేమెంట్ అనేది 16,000 రూపీస్ అనేది మీరే పే చేసుకోండి. ఎందుకంటే నేను మీకు ఏ విధంగా పే చేయాలో కూడా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఆ విధంగా మీరు పే చేసుకోవచ్చు. సో ఎవరికి అమౌంట్ అయితే సెండ్ అయితే చేయకండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి. మీ డౌట్ని అక్కడ మీరు చెప్పొచ్చు, అక్కడి నుంచి మన రిప్లై అయితే ఇస్తానన్నమాట. సో ఇది గైస్ అయితే ఓవరాల్గా ADMS బైక్స్ గురించి అండ్ అలాగే మార్కెటింగ్ గురించి. సో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.